హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు అయితే కొంచెము వీడియో అయితే లేట్గా వస్తుందండి. ఎందుకంటే నాకు చెప్పాను కదా యాప్ వర్క్ అవ్వడం లేదని. సో ప్లీజ్ మీరందరూ అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. ఇంకా దీంట్లో చూస్తున్న పేర్లు కానీ పాత్రలు కానీ సన్నివేశాలు కానీ అన్ని కల్పిత పాత్రలు మాత్రమే అని చెప్పుకుంటూ వీడియోలోకైతే వెళ్ళిపోదాం కదండి. ఏమక్క, ఏం ఆలోచించినావు? నేను చెప్పింది నీకు అర్థమైందా లేదా? ఏం జరిగింది? అప్పుడే నేను లేకున్నప్పుడు మీరిద్దరు అప్పుడే మాట్లాడుకున్నట్లున్నారు. ఏం జరిగింది విజయక్క? ఏమే కానీ చెప్పలేదే నాకు. నువ్వు రాలేదు, అప్పుడు మేమిద్దరం మాట్లాడుకుంటే ఇంకా ఉండేదంతా చెప్పేసినాను విమలాకి. ఏం చేయాలా? నువ్వు చెప్పింది కదా ఎట్లా విమల వాడు సరిగా లేదు ఇంట్లో యజమాని అని. అదే జరిగేసింది. అప్పుడు అక్కడ పోయానా, పనికని వెళ్ళానా, అప్పుడు చూస్తే కనీసం పనికి రాకుండా ఇంకా అదే చెప్పాను. ఇంకా వాడు సరిగ్గా లేదు. లాస్ట్కి డైరెక్ట్గా నాకే అడిగేసినాడు, నువ్వు నాకు కావాలి, నీకేం కావాలంటే అది ఇస్తాను, అట్లా ఇట్లా అని చెప్పి అనేసినాడా. అందుకే చాలా బాధపడిపోయినాను నేను. ఇంకా ఏం చెయ్యాలో అర్థమే కాలేదు నాకు. అందుకే ఇంకా వస్తున్నప్పుడు విమల ఎదురైంటే ఇంకా దానికే చెప్పేసినాను అంతా. ఇప్పుడు విమల ఏమంటుందంటే, అక్క ఊరికే ఇంటి ఆమెకి పంకజమ్మకి చెప్పేసాయి, లేదంటే ఇది చాలా పెద్ద తలకాయ నొప్పి అవుతుంది చూడు, పక్క తర్వాత లొంగ వేసుకోవడానికి చూసుకుంటాడు వాడు అని. అమ్మగారు ఎట్లో నా మాట వినరు కాబట్టి ఒక మాట చెప్పాలి. అమ్మగారు ప్లీజ్, నేను ఒకటి చెప్తాను, కొంచెం దూరం నుంచి ఉండి అబ్జర్వ్ చేయండి, ఏం జరుగుతుందో ఏం లేదో అని చెప్పాలి అమ్మగారికి. తర్వాత ఏంటి అని అడిగినప్పుడు ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేయండి మేడం అని చెప్పేసి చూడాల. అప్పుడు కానీ వాళ్ళ మొగుడు బండారం బయటపడదు. ఎట్లో నన్ను ముట్టుకునేకి వస్తూనే ఉంటాడు కాబట్టి నన్ను ముట్టుకునేకి వచ్చినప్పుడు ఆ అమ్మ ఎట్లా చూసిస్తుంది. అప్పుడు కానీ బయటపడదు వాని బండారం. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేసుకుంటూ ఏం జరిగినా ఊరికి చేసుకుంటూ ఉండాలి, పని చేసుకుంటూ వాని మాటలు నమ్మించుకుంటూ వానికి అంత బాగా చేసుకుంటూ పోవాలి. ఎప్పుడు కానీ వాని అసలు నిజ స్వరూపం బయటపడుతుందో అప్పుడు కానీ నేను ఇంట్లో పని వదిలేస్తాను. అప్పటి వరకు నేను కొంచెము అంత తెలిసినట్లనే వాని దగ్గర అంత బాగా జరిగినట్లనే ఒప్పుకున్నట్లనే నటిస్తూనే ఉంటాను. ఇలా చేస్తాను. ఇంకంతే, ఈ దారి తప్ప ఇంకేం దారి లేదు నాకు. అవును, నువ్వు చెప్పింది ఇది కూడా కరెక్టే అక్క. ఇలా చేస్తేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది. లేకపోతే డైరెక్ట్గా నీ మొగుడు ఇట్లా అంటోడు, నేను ఎట్లా పనికి రావాలా అట్లా ఇట్లా అని మాట్లాడితే ఎవ్వరే కానీ నమ్మరు. ఇట్లా పని చేసి డైరెక్ట్గా పట్టిస్తేనే ఎవరికైనా కానీ అప్పుడు నమ్ముతారు. డైరెక్ట్గా పట్టియాల, డైరెక్ట్గా దొరికితేనే అందరికీ సమాధానం చెప్పేకొస్తుంది. అంతేగాని మనం చెప్పిన మాటలు ఎవరు నమ్ముతున్నారు ఈ కాలంలో? అంత పుట్టించుకొని చెప్పినారు అని చెప్పేసి అంటారు, కానీ ఎవరే కానీ నమ్మరు మా మాటలు. తప్పు చేస్తున్నారు కాబట్టి ఇలా నంగ మాటలు మాట్లాడతారు, అట్లా ఇట్లా అని చెప్పి మా ఆడపిల్ల మీద దెబ్బేది, కానీ మగోళ్ళది తప్పంటే ఎవరు నమ్మరు అక్క. ఇప్పుడు అవును లెక్క, నువ్వు చెప్పింది కరెక్టే. నేను చెప్పాను కదా ఇలా చేయమని, ఇదే కరెక్ట్ దారి. సరేలే, పోయి రాప పనికి. 2 రోజులు ఎట్టో మేనేజ్ చెయ్యి, తర్వాత వానికి సరైన గుణపాఠం చెప్పాలి. సరేలేవే, నేను పోయేస్తాను. ఇంకా ఏం సర్దల్లో ఏమో దినాము బెడ్రూమ్ ఇంత గలీజ్ చేసి పెడతారప్ప వీళ్ళిద్దరు కలిసి. అది ఏం చేస్తారో ఏమో, బెడ్రూమ్లో ఒక్కటి కూడా అర్థం కాదు. ఇంతరంగా గలీజ్ చేసి పెడతారు. ఎంత నీట్గా పెట్టినా కూడా అంత చల్లబిల్ల అయిపోయి ఉంటాయి. ఒక్క ఐటమ్ కూడా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి చేసి పెడతారు. అంతా ఏం మనుషులో ఏమో, చూసేకి మాత్రమే పెద్దోళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు అయిపోయారు. ఇంకా చేసే పనులు చూసి అంత కచడా పనులు చేసి పెడతారు, చిల్లరోజు చేసినట్లా. అబ్బా, సీదా బెడ్రూమ్లోనే దొరికేసింది. ఇది భలే ఉంది వెనకాల నుంచి. అబ్బా బాబా, ఏముందిరా నాయనా, ఒక్కసారి కూడా అనుభవించాలి. ఒక్కసారి అనుభవిస్తేనే నాకు ఈ జన్మకి సంతృప్తి కలుగుతుంది. ఏం ఆలోచించిందో ఏమో, ఒక మాట అడగాలి దీన్ని.
ఏ నేనే లేవే, నేనే ముట్టుకుంది. చెప్పాను కదా అప్పుడే ఏం కథ అనేది. మళ్ళీ ఊరికి భయపడి భయపడి సస్తావు. ఏం ఆలోచించినావు? ఒక్కరోజు అయితే ఈ రోజుకి పూర్తవుతుంది. రేపు ఒక్కరోజు చెడిసి మర్నాడు ఏమనేది కథ ఫుల్గా తెలియాలి చూడు నాకు. నేను ఆగలేకపోతున్నాను. నువ్వు చూస్తే ఇంత అందంగా ఉన్నావు. ఆ చీర కట్టేంటి, బొట్టేంటి, నీది జడ కొప్పేంటి, నువ్వేంటి? పెద్ద పెద్దవాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఇలా మెయింటైన్ చేయరు స్కిన్ని. నువ్వు అట్లా మెయింటైన్ చేస్తున్నావు. ఎంత రంగా బాగున్నావంటే అంతలా బాగున్నావు నువ్వు. నిన్ను చూస్తే అంతలా మెచ్చుకోవాల్సి వస్తుంది నాకు. అందుకే నాకు జల్దీ సమాధానం కావాలి నాకు నీ నుంచి. ఎంత జల్దీ సమాధానం జల్దీ వస్తే అంత ఇద్దరికి మంచిది. నాకైతే చాలా మంచిది. ఏముందో సమాధానము చెప్పేసేయి నాకు. ఆ, ఆ, చెప్పాను కదా అయ్య గారు, 2 రోజులు ఇచ్చారుగా. ఈలోపు మీరు ముట్టుకునేది అలా ఇవన్నీ ఏం బాగలేదు. అసలు నా దగ్గరికి కూడా రావద్దండి. మీరు వెనకాల వచ్చి నిలబడతారు. ఎప్పుడొచ్చి నిలబడతారో ఏందో నాకేం అర్థం కాదు. నేను పని చేసేకి వస్తున్నాను అయ్య గారు, కొంచెం చూడండి. కొంచెం మీరు 2 రోజుల వరకు కొంచెం ఓపిక పట్టుకొని కొంచెం ఊరికే ఉండండి. నాకు కూడా టైం కావాలని అడిగాను కదా. ఇంకా ఏంటి, కొంచెం దూరం పోండి అయ్య గారు. నాకు అసలు మీ ఇంటికి రావాలంటేనే భయంగా ఉంది. మీరు 2 రోజులు ఇచ్చారు కదా, పక్క ఏదో ఒకటి నేను చెప్తాను మీకు సమాధానం. ఏం చేయమంటావు నువ్వు? ఏం చేస్తున్నావు అసలు? ఏం ఆలోచిస్తున్నావో ఏందో నాకు అర్థం కావద్దు. ఇలా భయపడుకుంటూ మాట్లాడుతున్నప్పుడే అనిపిస్తుంది నువ్వు ఒప్పుకుంటావో లేదో అని. మళ్ళీ నువ్వు ఏమన్నా నకరాలు మాట్లాడాలా నా దగ్గర, అప్పుడు చెప్తానే నీకు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఏమి చెప్పను నీకు. పోయి అంతా నీ భర్త దగ్గర చెప్తానే. నువ్వు ఎలాంటి దానివో నువ్వే నన్ను అడిగావని చెప్తానే. డబ్బులు అడుగుతున్నావని చెప్తానే. నగలు అన్నీ అడుగుతున్నావని చెప్తానే. నీకు ఎంత కావాలంటే సుఖం ఇస్తాను. నాకు డబ్బు కావాలని నువ్వు అడిగినావని పోయి నీ భర్త దగ్గర చెప్తానే నేను. ఇవన్నీ నా దగ్గర మాట్లాడుతున్నావని బాగా చెప్తున్నాను చూడు. బాగా ఆలోచించుకో. నువ్వు ఎంత జల్దీ ఆలోచించుకొని నాకు దగ్గరకు వస్తే బాగుంటుంది. లేదనుకో ఒక గతి చేపిస్తాను నీకు నేను. ఏంటయ్య గారు ఇలా మాట్లాడుతున్నారు అసలు? 2 రోజులు గడువు ఇచ్చారు కదా, అప్పటి వరకు ఆగండి. తర్వాత ఏం చెయ్యాలో నేనే చేస్తానుగా.